హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. జీఈ హెల్త్ కేర్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో మనం చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మనకు క్లారిటీ అనేది వస్తుంది ఈ జాబ్స్కి మనం ఎలిజిబులా కాదా అని. అప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా కూడా మీకు రిప్లై ఇస్తాను. ముందుగా అందరికీ సారీ, ఒక 3 డేస్ నుంచి నేను మన ఛానల్లో ఎటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయలేదు. కొంచెం హెల్త్ వచ్చేసి అన్ఈజీగా ఉండడం వల్ల నేను మన ఛానల్లో ఎటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను. ఈ రోజు నుంచి డైలీ మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అనేవి తప్పకుండా పోస్ట్ చేస్తాను. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ పూర్తి చేస్తున్నారో లేదా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్ అప్డేట్లో మీకు 3 జాబ్ అప్డేట్స్ అనేవి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓన్లీ ఈ వీడియోలో వచ్చేసి మీకు 3 జాబ్ అప్డేట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకటి వచ్చేసి జీఈ హెల్త్ కేర్ నుంచి, అలాగే మరొకటి జెన్పాక్ట్ నుంచి, అలాగే ఇంకొకటి వచ్చేసి పేటిఎం అనే కంపెనీ నుంచి. ఈ 3 జాబ్ అప్డేట్స్ అనేవి ఇదే వీడియోలో మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడి నుంచి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. రిప్లై కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్న్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి కనుక వచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే బీటెక్, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ మీరు ఎనీ స్ట్రీమ్లో కంప్లీట్ చేసినా కూడా ఈ ఇంటర్న్ పోస్ట్కి అనేది మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బీఈ కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 70% ఆర్ 7 CGPA అగ్రిగేట్ ఇన్ ద కరెంట్ డిగ్రీ అని మెన్షన్ చేశారు. మనకు బీఈలో కానీ బీటెక్లో కానీ ఎంఈలో కానీ ఎంటెక్లో కానీ 7 CGPA ఆర్ 70% అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి కూడా మనకు ఉండకూడదు. మనము అప్లికేషన్ చేసే ముందు మనకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. ఈ జాబ్ వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు మన రిలేటెడ్ బ్రాంచెస్లోనే మనకు వీళ్ళు ఇంటర్న్షిప్ అనేది కల్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఐటీ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మెకానికల్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళ స్ట్రీమ్స్ తగ్గట్టుగా జాబ్స్ అనేవి ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ అనమాట. ఇంటర్న్షిప్ తర్వాత మన వర్క్ కనుక నచ్చినట్టయితే వాళ్ళే మనకు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ కూడా జాబ్ రోల్కి మ్యాచ్ అయినట్టయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్స్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు జెన్పాక్ట్ కంపెనీ నుంచి. జెన్పాక్ట్ కూడా చాలా పెద్ద సంస్థ. ఇక్కడ వచ్చేసి మనము జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే బిజినెస్ అనలిస్ట్ అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే యూజీ, పీజీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనము ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎస్క్యూఎల్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే శాస్ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. శాస్ సిఐ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎబిలిటీ టు హ్యాండిల్ టాస్క్స్ ఇండిపెండెంట్లీ అండ్ ఎగ్జిక్యూషన్ అని మెన్షన్ చేశారు. ఇండిపెండెంట్గా మనము టాస్క్స్ అనేవి ఎగ్జిక్యూట్ అనేది చేయాల్సి ఉంటుంది.
అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాంపెయినింగ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జాబ్ రోల్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్, అలాగే ప్రైమరీ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అలాగే ఈ షెడ్యూల్ వచ్చేసి ఫుల్ టైం అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ లెవెల్ వచ్చేసి బ్యాచిలర్స్ గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఆర్ డిగ్రీ కానీ స్టాటిస్టిక్స్ అలాగే కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో మీరు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే పేటిఎంలో కూడా మనకు జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా చాలా పెద్ద సంస్థ అని చెప్పుకోవచ్చు. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే హ్యూమన్ రిసోర్స్ అని మెన్షన్ చేశారు. ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ నోయిడా అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మన పెర్ఫార్మెన్స్ కనుక నచ్చితే తర్వాత వాళ్ళే ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కన్వర్ట్ చేస్తారు. లొకేషన్ వచ్చేసి మనకు నోయిడా అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఇంటర్న్, అలాగే మనకు వర్క్ అనేది ఆన్ సైట్లో ఉంటుంది, అంటే మనము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ ఈజ్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ హెచ్ఆర్ పర్సూయింగ్ ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే ఎంబీఏలో హెచ్ఆర్ రిలేటెడ్ బ్రాంచెస్లో మీరు ఎంబీఏ అనేది కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మస్ట్ బీ ఏ గో గెటర్ అండ్ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అని మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు తప్పకుండా ఉండాలి. అలాగే షుడ్ పాసెస్ లెర్నింగ్ యాటిట్యూడ్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్ కాబట్టి మనకు ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అనేవి తప్పకుండా మనకు ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ హెచ్ఆర్ ఇంటర్న్ విత్ లిమిటెడ్ ఆర్ నో వర్క్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి. అందరికీ తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. ఫ్రెషర్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన 3 జాబ్ అప్డేట్స్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తున్నారో ఆర్ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ అప్డేట్స్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అలాగే ఒక కామెంట్ అనేది తప్పకుండా చేయండి. మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. Please subscribe our channel for more latest Telugu job updates.